वासवी जय वासवी जय वासवी जय वासवी वासवी माता की विश्वजननी वासवी मातु सहकारवन्दं निन्दुको बोलो वासवी कनकाधीश्वरी కుక్కలు ఒక్క పని చేయండి ఇద్దరు పని చెప్పలేదు ఎంత పూజ వస్తే నువ్వు ముందు వచ్చినందుకు అన్నయ్య చూడండి సుఖమైన నామం సుధాపాన సమలిచెడి నామం శుభమైన నామం సుఖం పాన సమమే విభాగ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఆర్యవైశ్యుల ఐక్యతతో పాటు సోదర భావాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తీసుకుపోవడం చెప్పని ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అట్లాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తీసుకుపోవడం చెప్పని మనము మన తరాల పిల్లలు కూడా మన పిల్లలు కూడా వీటిని ముందు తీసుకుపోయే విధంగా ఉండాలని. ఎందుకు అని చెప్పంటే ఈరోజు రక్త సంబంధాన్ని మించింది ఏమీ లేదు. ఆ రక్త సంబంధాన్ని సంబంధించిందే ఈరోజు రక్షాబంధన్ సంబంధించింది కనుక మహిళలకు రక్షణగా మీ సోదరుడిగా ఉంటానని, వారికి రక్షణగా మీ సోదరిగా ఉంటానని చెప్పని ఏకైక భావంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంటారు. దీన్ని భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ముందు తీసుకుపోయే విధంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పని కోరుతాము. ఇది కుల మతాలకు అతీతంగా కూడా చాలా మందికి కొన్ని సందర్భాలలో సెంట్రల్ జైల్లో ఉండబడే ఖైదీలకు కూడా రాఖీ కట్టించబడుతుంది. ఈరోజు షాపింగ్ మాల్లో పనిచేసే సోదరులు కూడా కట్టించిన పరిస్థితి. ఇక్కడ కూడా చాలామంది ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా చాలామంది వచ్చేసి ఇతరులు కూడా రాఖీలు కట్టించుకుంటే, ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, మన ఐక్యత కాపాడుకోవాలని చెప్పని చేసేదాన్ని కూడా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆర్యవైశ్యులతో ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ వారి ఆధ్వర్యంలో రాఖీ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాఖీ సంబరాలు అంటే మనకి అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క రక్ష అంటే ఇప్పుడు రాఖీ అంటే అక్కడ ఒక రక్ష కట్టడం, ఒక స్త్రీ తన శక్తిని తన అన్నతమ్ములకి నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటాను అని చెప్పిన ఉద్దేశంగా తన రక్ష అనేది కడుతుంది. అలాగే అన్నయ్య కూడా తన సోదరికి నేను ఎప్పుడు నీకు కాపాడుతాను అని చెప్పినని వారు మనకి మాటనిస్తూ ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని అన్నా చెల్లెల యొక్క సోదర రక్త సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటాం. మరి మేము ఈ కార్యక్రమాన్ని మా మహాసభ మహిళా విభాగం ద్వారా ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే మా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి కేవలం సమాజంలోని సేవలు కాకుండా మా సంస్కృతిని కాపాడుకుంటూ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలు కాదు ఎక్కడున్నా కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకే తాటిపైకి రావాలి, ఒకే అని వసుదైక కుటుంబంగా ఉండాలనే ఉద్దేశంగా ఆర్యవైశ్యుల ఐక్యత కాపాడుకోవాలనే ఉద్దేశంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి